గోంగూర మటన్, చిల్లీ చికెన్ ఫ్రై. చూపి ఇక్కడ. క్యాప్సికమ్, ఉల్లిగడ్డ. ఇదేమో గోంగూర మటన్కు. ఇక గోంగూర ఆయిల్ వేసి ఉడకబెడుతున్నా కొద్దిగా. గైస్, ఇది గోంగూర మటన్కి. ఇందులో మటన్, జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు. ఇంకా ఇది చిల్లీ చికెన్కి. ఇందులో 1 ఎగ్ అంటే 1.5 ఎగ్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, బ్లాక్ పెప్పర్, అంతే. ఇలా కొద్దిసేపు ½ అన్ అవర్ కోసం ఇట్లానే పెట్టేసుకున్నాం. తర్వాత విల్ గెట్ బ్యాక్. బాయ్. సో గైస్, వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు ఈరోజు నేను మీ ముందు తీసుకొచ్చాను అగారో వారి బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్. సో దీంట్లో మనకి ఏమేమి వస్తాయంటే 1 డివైస్, CR203 బ్యాటరీ, లాన్సింగ్ డివైస్, 50 పీసెస్ స్ట్రిప్స్ అండ్ 50 పీసెస్ లాన్సెట్స్, 1 స్టోరేజ్ బాక్స్ అండ్ 1 మాన్యువల్ బుక్ అనమాట. ఇది వచ్చేసి స్టోరేజ్ బాక్స్. సో ద యూఎస్పీ ఆఫ్ ది డివైస్ ఏంటంటే ఇట్ టేక్స్ లెస్ బ్లడ్ శాంపుల్ అనమాట ఫర్ టెస్టింగ్. 180 మెమొరీస్ వరకు స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఆల్సో 180 మెమొరీస్ అంటే 180 రీడింగ్స్. సో దీంట్లో ఇప్పుడు మనం బ్యాటరీ పెడదాం. సో ఇట్లా బ్యాటరీ పెట్టేసేసి ఇట్స్ క్లోజ్ ఇట్. సో ఇవి వచ్చేసి మన 50 స్ట్రిప్స్ అనమాట. ఈ స్ట్రిప్స్ అయిపోతే మనం బయట కూడా కొనుక్కోవచ్చు. ఓపెన్ చేద్దాం ఎట్లుంటాయో. సో స్ట్రిప్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. సో ఈ యారో ఏదైతే ఉందో ఇది అనేది మన ఈ యూఎస్బి డివైస్లోకి వెళ్ళాలి. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి టెస్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ సైడ్ వచ్చేసి సో ఇవి వచ్చేసి ల్యాన్సెట్స్ అనమాట. 50 పీసెస్ ఆఫ్ ల్యాన్సెట్స్. ఇవి కూడా అయిపోతే మనం బయటకి కొనుక్కోవచ్చు. సో ల్యాన్సెట్ని క్లోజప్లో చేస్తాను ఎట్లుంటాయో. దీస్ ఆర్ ది ల్యాన్సెట్స్. ఇక్కడ వచ్చేసి నీడిల్ అనేది ఉంటుంది. సో ఈ ల్యాన్సెట్స్ ద్వారా మనము బ్లడ్ అనేది స్కిన్ నుంచి తీసి మనం టెస్ట్ చేయాలన్నమాట. సో ఇది వచ్చేసేసి లాన్సింగ్ డివైస్ అనమాట. ఇట్లా ఓపెన్ చేస్తే ఇక్కడ మన ల్యాన్సెట్ని పెట్టేసేసి మళ్ళీ మంచిగా ఇట్లా క్లోజ్ చేస్తే ఇక్కడ మన పియర్సింగ్ ప్రెషర్ని పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి 9 లెవెల్స్ ఉన్నాయి మొత్తం. 1, 1.5, 2, 2.5, 3, 3.5, 4, 4.5, 5, 5.5 దాకా. సారీ 5.5 కాదు, 4, 4.5, 5. దాని తర్వాత ఇక్కడ మనకి కాకింగ్ కంట్రోల్ ఉంది. దీని ఇట్లా గుంజేస్తే మన లాన్సింగ్ డివైస్ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ ఆరెంజ్ బటన్ని యాక్టివేట్ చేయడానికి కాకింగ్ కంట్రోల్ని ఇట్లా వెనకాల గుంజితే ఇది యాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో మీరు ఫస్ట్ టైం ఈ ల్యాన్సెట్ని ఆన్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఇయర్ వస్తుంది అనమాట. మనది 2024 కాబట్టి ఎస్ బటన్ వచ్చేస్తే 2024 ఫిక్స్ చేసి ఏమవుతుందాం అది ఇయర్ అయిపోయింది ఫిక్స్. నెక్స్ట్ వచ్చేసేసి మంత్. ఏ మంత్ ఇప్పుడు ఇది పైన కనిపిస్తుంది. మంత్ వచ్చేసి 9 పెట్టుకుందాం. దాని తర్వాత ఈరోజు డేట్ ఎంత డేట్ ఈరోజు డేట్ వచ్చేసి 11 కాబట్టి ఈ డేట్ ఇవన్నీ ఎందుకంటే మన రీడింగ్స్ అనేవి డైలీ రికార్డ్ చేసుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి. వచ్చేస్తే ఇక మన డివైస్ అనేది రెడీ అయిపోయింది. 2024 9th month 11th day అండ్ ఇట్స్ డన్. దాని తర్వాత మన టైం సెట్ చేసుకుందాం. ఓకే, తర్వాత ఓకే వచ్చేస్తుంది అంతే. దాని తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం టెస్టింగ్ చేద్దాం. దీంట్లో ఏముంది, ఇంకా మాన్యువల్ బుక్. మనకి ఏమైనా చిన్న డౌట్లు ఉంటే ఇలా చూసుకొని చేసేయచ్చు. సో ఇప్పుడు మనం బ్లడ్ షుగర్ లెవెల్ని టెస్ట్ చేసుకోవడానికి మన ల్యాన్సెట్ డివైస్ని రెడీ చేద్దాం. దానికోసం మనం ఏం చేయాలంటే ఇట్లా ట్విస్ట్ చేస్తే యాజ్ యూజువల్ ఓపెన్ అయిపోతుంది. దీంట్లో మనము మన ల్యాన్సెట్ని ఇట్లా లోపల నూకుదాం. జస్ట్ జెంటల్ ప్రెస్ లోపల నూకేద్దాం. అది రెడీ అయిపోతుంది. పైన ట్విస్ట్ చేస్తే నీడిల్ అనేది ఇట్లా బయటికి వస్తుంది. మీకు నీడిల్ కనిపిస్తున్నట్టుంది. దాని తర్వాత మళ్ళీ ఇట్లా క్యాప్ తోటి లోపల నూకేసేసి ఇట్లా లాక్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం బ్లడ్ షుగర్ లెవెల్ టెస్ట్ చేసుకోవడానికి ముందు మన డివైస్ని ఆన్ చేసుకుందాం. ఇక్కడ మీకు ఈ గ్రీన్ స్ట్రిప్ మీద యారో కనిపిస్తుంది. అది అనేది మన ఎగ్జాక్ట్ టాప్లో పెట్టేద్దాం.
ఇట్లా ఇట్లా ఇన్సైడ్ చేద్దాం. ఏదైతే ఇది బ్లాక్ పాయింట్ కనిపిస్తుందో ఆడ మన బ్లడ్ అనేది ఇట్లా పెడదాం. సో ఇక్కడ ఎస్ మీద నొక్కితే మీకు ఇక్కడ కంట్రోల్ సెలెక్షన్ టెస్ట్ అనేది వస్తుంది అనమాట. అంటే బిఫోర్ మీల్ టెస్ట్ చేస్తురా, ఆఫ్టర్ మీల్ టెస్ట్ చేస్తురా అని. సో ఇక్కడ కనిపిస్తుంది. బిఫోర్ మీల్ అంటే ఇట్లా క్రాస్ వస్తుంది, ఆఫ్టర్ మీల్ అంటే ఇట్లా ఓకే డైరెక్ట్ చెంచాలు వచ్చేస్తున్నాయి మంచిగా, అంటే స్పూన్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఆఫ్టర్ మీల్ టెస్ట్ చేస్తున్నా కాబట్టి బాగా తినేసిన నేను. ఐ విల్ డూ దట్. ఇక్కడ పైన ఇండికేటర్స్ కనిపిస్తున్నాయి. దాని అర్థం ఏంటంటే యువర్ డివైస్ ఈజ్ రెడీ టు యూజ్. సో ఇప్పుడు మన ఈ కాక్ అనేది వెనకాల గుంజితే మన ల్యాన్సెట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ ఆరెంజ్ బటన్ అనేది ఏలు పెట్టుకుందాం. అమ్మ ఈ ఏలు తీసుకున్నాం. ఓ మండుతుందని టైం అవుతుంది రా బాయ్. షిట్. సో బ్లడ్ వచ్చేసింది. సో ఇక్కడ బ్లడ్ ఇండికేటర్స్ లెవెల్ వచ్చేసి 97 చూపించింది. అంటే షుగర్ లెవెల్ ఏమి లేదన్నట్టు మనకి. సైడ్లో బ్లడ్ షుగర్ లెవెల్ ఇండికేటర్స్ వస్తాయి, మీ షుగర్ హై ఉందా లో ఉందా అని. సో టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ స్ట్రిప్ని ఇట్లా గుంజేస్తే డివైస్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇది మీరు డిస్పోజ్ చేయాలి. సో మన టెస్ట్ అంతా అయిపోయిన తర్వాత మన డివైస్ని ఇట్లా ఓపెన్ చేసేసి ఈ ల్యాన్సెట్కి ఏదైతే ఉందో ఆ నీడిల్కి క్యాప్ పెట్టేసేసి ఇట్లా నూపితే దిరద అట్లా బయట పడుతుంది అనమాట. ఇది డస్ట్బిన్లో పడేసేసి యాజ్ ఇట్ ఈస్ మన ల్యాన్సెట్ని క్లోజ్ చేసుకున్నాం. సో దీంట్లో మనకి మెమరీ స్టోరింగ్ పవర్ కూడా ఉంది కాబట్టి మనం 180 వరకు రీడింగ్స్ని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత మన ఇక్కడ 7 days రీడింగ్స్, 14 days రీడింగ్స్, 21 days రీడింగ్స్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎంతెంత ఉంది 28 days కూడా. సో అగారో వారి ఈ బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద మార్కెట్ అనమాట. సో మీరు ఇంట్లోనే కూర్చొని మీ బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు. స్టవ్ అంటించుకోవాలి. మళ్ళీ ఏం చెప్తున్నావు? మీ పక్కన ఏమన్నా లైట్ వస్తుంది. ఫస్ట్ స్టవ్ ముట్టించుకోవాలి, కుక్కర్ పెట్టుకోవాలి, ఆయిల్ పోస్తాం 2 అది బ్రౌన్ కలర్ రావాలి. ఎంత వేయాలి? 2 ఉల్లిగడ్డలు వేసి బ్రౌన్ కలర్ రావాలి. అయినాయా? ఇంకా రాలేదు, టైం ఉంది. అనుప్పైల్ 1 అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. ఆల్రెడీ మటన్లో వేసిన చూపించినావు అదంతా? చెప్పిన సారీ చెప్పేసి బ్రౌన్ కలర్ అయినాయి, గోల్డ్ కలర్. ఈ బ్యాక్గ్రౌండ్ ఈ పంది ఏం చేస్తుంది? పసుపు, అల్లం వెల్లిగడ్డ, ఉప్పు వేసి కలుపు పెట్టినాం. ఇప్పుడు ఇందులో వేస్తున్నాం. చూడండి నేను కూడా ఉంటాను, నేను కూడా తినాను. కానీ వండుతుంది మమ్మీ. ఇప్పుడు సండే రోజు మొత్తం తినదు ఈరోజు. అయితే ఈరోజు అసలు కొద్దిసేపు వాటర్ అంతా వాటర్ గైస్ నాకు నచ్చదు ఇవన్నీ, మీరు చూడొచ్చు. ఇప్పుడు అన్నీ వండుతుంది కానీ ఈరోజు తినది అసలు తినది. ఈరోజు ఫుడ్ నో ఫుడ్. ఈరోజు సీదా బెడ్రూమ్లో దొరుకుతుంది, అనే అనుకుంటుంది. ఇక వాటర్ పోయినాయా? వాటర్ పోయింది. కొంచెం పచ్చికాయల పేస్ట్ ఆల్రెడీ వేసినావు ముందు? ఏమి వేయలేదు, పచ్చికాయల పేస్ట్ కొంచెమే. కొత్తిమీర కొంచెం కొంచెం మళ్ళీ కలుపురి. మళ్ళీ కలపాలి. కొంచెం వాటర్. మటన్ ఉడకాలి. మటన్ ఉడికే వరకు 5 విజిల్స్. 5 విజిల్స్. 5 విజిల్స్. సో గైస్ మటన్ ఉడికిపోయింది. ఇప్పుడు గోంగూర వేస్తున్నాను. ఇది 2 కట్టలు. ఇక వాటర్ ఇక ఏం పోయొద్దు. ఇక ఇది కొద్దిసేపు పెట్టాలి. అయిపోయింది. A few moments later. ఏం లేదు, గోంగూర ఏం కానీ కొద్దిసేపే పెట్టాలి. గోంగూర మటన్ రెడీ. ఇప్పుడు నేను పుట్టుకూర మటన్ ఇప్పుడు మా స్వామి వండుతుంది.
ఇగో ఫస్ట్ చూడండి. చూడండి మా బెంజికి చికెన్ కావాలి. చికెన్ సో హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా పెట్టేసుకున్నాం పక్కన. ఇదో సో ఇందులో మైదా ఎంత 1 కప్ ఆర్ 1.5 కప్ కూడా వేసుకోవచ్చు. అండ్ కార్న్ఫ్లోర్ వేసుకొని, కార్న్ఫ్లోర్ మీకు 1/2 కప్ వేసుకోవచ్చు. మంచిగా కలుపుకుందాం. చికెన్ 1 కేజీ కాబట్టి మేము 1 ఎగ్, 1 కప్ మైదా, 1/2 కప్ కార్న్ స్టార్చ్ వేసుకున్నాము అంటే కార్న్ఫ్లోర్. ఇప్పుడు బాగా కలిపి ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. ఆఫ్టర్ సమ్ టైమ్ అనమాట మైదా ఇంకా కార్న్ స్టార్చ్. నేను కొంచెం కారం వేసుకున్నా, నాకు ఎందుకో కారం తక్కువ అయితే అనిపిస్తుంది. సో కొంచెం అంటే ఇంత వేసుకున్నా నేను కారం. అదంతా మిక్స్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ వీ హ్యావ్ ఆనియన్స్. ఇదో ఇట్లా వీ హ్యావ్ ఆనియన్స్, వీ హ్యావ్ క్యాప్సికమ్ అండ్ మిర్చి. సో 3. మీరు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో ఎవరు తినరు, అందుకే మేము స్కిప్ చేసి ఇష్టం. సో కడాయి పెట్టుకున్నాం. ఆయిల్ పోసిన, నేను డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసిన. ఇది వేడి అయ్యే వరకు ఆగాలి. ఏంటి మమ్మీ ఎవడీడు? సో ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్ వేస్తున్నాం ఇందులో. ఇప్పుడు ఇవన్నీ వేసినాక మనం సిమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. సిమ్లో పెట్టుకుంటే మంచిగా లోపల ఉడుకుతుంది. మనకు ఇప్పుడు చికెన్ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చింది. చాలు, ఇంత కలర్ వస్తే చాలు. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. కొన్ని వాటర్ ఫస్ట్ ఒక 1/2, ఇందులో 1/2 వినిగర్, 1.5 ఇంత చిన్న క్యాప్లో 1 వాటర్, ఇంత సోయా సాస్ 3 స్పూన్స్ సోయా సాస్, దెన్ రెడ్ చిల్లీ సాస్. ఇందులో 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 2 3 వేసిన తర్వాత బాగా మిక్స్ మిక్స్ మిక్స్. అదే దాంట్లో నేను నూనె కొంచెం పక్కన ఇట్లా బౌల్లో పెట్టేసిన. 2 స్పూన్స్ ఆయిల్. నేను చూద్దాం ఆయిల్ వేడైందా, ఇంకా ఆయిల్ వేడి కావాలి. చికెన్ మటన్ ఇన్నికే వండుతున్నా. ఏం వండుతున్నావు? ఒకటే వండుతావా నువ్వు ఇంట్లో? వండినా ఇంటికూర మటన్ వండినా నేనే వండినా. అబ్బా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇట్లా చిన్న చిన్న చాప్డ్ గార్లిక్ అంటే చిన్న చిన్న కట్ చేసుకున్న ఎల్లిపాయలు. సో మనం ముందు చాప్ చేసుకున్న ఆనియన్స్, అండ్ పెట్టేసుకోవాలి. మీ కరివేపాకు ఏమాను లాస్ట్కి ఏమంటున్నా అందుకు గార్నిషింగ్.
చలో కొంచెం అట్లా కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలుపుకున్న ఈ వాటర్ పోసుకోవాలి. వాటర్ అంటే కార్న్ఫ్లోర్, సోయా సాస్ ఇవన్నీ వేస్తాం కదా, అవన్నీ. ఎంత మమ్మీ? 1 స్పూన్ ఉప్పు వేస్తాం. కొంచెం కారం కూడా వేద్దాం అనుకుంటున్నాను. కొంచెమే, అదే తెలుసా మన కారం గురించి. చాలు, ఇట్లా కారం వేసేస్తే మిక్స్ చేయి. మిక్స్ 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 మిక్స్. ఎన్ని మినిట్స్? ఒక 1 మినిట్. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని. తింటావా? నేను తింటా, మమ్మీ తిన్నాను. ఇవన్నీ నేను తినేస్తా. అరే ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. వేసే ఇవన్నీ ఇంకా మస్తు అయింది. కొంచెం కారం లేదు. సో మనం ముందుగా చేసుకున్న చికెన్ జిల్లు ఆకలి అవుతుంది. సగం తినేసాం ఆల్రెడీ. చలో అయిపోయిందా? అయిపోయింది. తీసే ఇంకా ఒక బౌల్ లై. కొంచెం వేడి కానీ ఇంతసేపు సిమ్లో పెట్టిన. చలో చెమట దీంట్లో అంతా చెమటా పడ్డది. ఇంకా నేను తినా. ఇప్పుడే కాదు, గాయ్స్ చిల్లీ చికెన్ అయిపోయింది, అన్నం అయిపోయింది, మటన్ అయిపోయింది. ఇంకా అన్ని తింటావు ఈరోజు సండే. నేను మటన్ తింటలేదు. ఫస్ట్ నేను ఎందుకు చికెన్ చేసిన అంటే నేను మటన్ తింటలే. నేను మటన్ తినడం మానేసిన. ఎందుకు అట్లా? ఫ్యాట్స్ అవుతారా? కాదు, మటన్ తినాలి. సో మన చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. నేను టేస్ట్ అందరితో టేస్ట్ చేసి చెప్తా.